గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు. ఆ రోజు హడావుడి లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా మారింది. కోర్టుకు హాజరయ్యా అంటే నేను ముఖ్యమంత్రిని, నాకు ఖాళీ లేదు, నేను వస్తే 50 లక్షలు ఖర్చు అవుద్ది, కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఖర్చు పెడతాం ఎందుకని చెప్పి నాకు వాయిదా కావాలని చెప్పి అడిగిన వ్యక్తి జగన్. మరి నిన్న ఒక చార్టెడ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. సరే, ఆయన సొంత డబ్బులు కాబట్టి అది మనం ఆక్షేపించడం లేదు. 6 సంవత్సరాల తర్వాత, అంటే బెయిల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతే, ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 సంవత్సరాలు, అపోజిషన్లో ఉండి 1 సంవత్సరం, ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది. ఎలా హాజరయ్యాడు? కొన్ని వేల మంది కేకలు, కేరింతలు. అన్నిటికన్నా ఆశ్చర్యమైంది ఏంటంటే, ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడా అని జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయటం ఏమిటనేది ఒక సామాన్య రైతు, కూలీ, రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఏం రప్పా ఏంటి? ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, దాన్ని నువ్వు రప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకి వెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రప్పా అన్నావు, 11 సీట్లు వచ్చినాయి. అక్కడ నువ్వు రప్పా అన్నావు అనుకో, కడకడా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ రప్పా అనాలి, ఏ ప్రదేశంలో అనాలి కూడా తెలియకుండా ఒక రకమైన ఉన్మాదంలో జగన్ ఉన్నాడనేది ఇవాళ దాదాపు ఒక లెవెల్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఇతను ఒక రకమైన భయంతో, ఎందుకంటే అన్ని కేసులు వాళ్ళు మెడకు చుడుతున్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, అటు టీటీడీలో నెయ్యి విషయం కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ ఒక్కొక్కటి దగ్గరికి వస్తుంది. అంటే ఇతను చరమాంక దశ, రాజకీయ జీవితం చరమాంక దశకి దగ్గరవుతున్నాడు. అంటే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దాదాపుగా మనం ఎల్బీ నగర్ వస్తే హైదరాబాద్లోకి వెళ్ళిపోయినట్టే. ఆ స్థాయిలో ఉన్నాడు ఇతను ఇవాళ. కాబట్టి అతను పైగా విచిత్రమైన మనస్తత్వం, వారంగా చెప్పాలంటే ఉన్మాదంతో కూడిన మనస్తత్వం అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టడం, ఇలా బిహేవ్ చేయడం అనేది అతను కొత్త కాదు. గతంలో న్యాయ వ్యవస్థ మీదే పెద్ద దాడి చేశాడు అతను. కాబట్టి ఇవాళ సిబిఐ కోర్టు ముందు ఒక నేరస్తుడిలాగా హాజరవుతాడు అనుకోవటం పొరపాటే. కాకపోతే అయిన విధానం, దీనివల్ల న్యాయం మారదు, సాక్ష్యం మారదు, పడబోయే శిక్ష మారదు, ఏమీ మారవు. ఇంకా ప్రజల్లో అతను సులకనవటం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నాకు అర్థం కాండి, ఒక ప్రజానాయకుడికి, ప్రజల్లో బలం ఉండేటువంటి వాడికి, ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అభిమానంతో జనం పోతే నిస్సిగ్గుగా దాని మీద డిస్కషన్లు, డిబేట్లు పెట్టేటువంటి చరిత్ర బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పచ్చ ఛానల్లో ఉన్న చూస్తున్నాం తప్ప ఇంకెక్కడా అటువంటిది కనిపించదు. అంటే ఒక నాయకుడికి జనం వస్తే, మీకు సంబంధించి మీకు ఎవరికైతే బాకాలు వస్తుందో వాళ్ళకి రాకపోతే, అది కడుపు మంటని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారని చెప్పి చూపిస్తే, దానికి సంబంధించి మీరు అనడము, మీ ట్వీట్లు, మీ వ్యవహారం చూస్తే ఒక వ్యక్తికి జనం రావడమే తప్పు అన్నట్టుగా మీరు వ్యవహరించారు. ఎంతమంది జనం వచ్చారు? ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనం ఆయన చూడాలని, ఆయనకి చెయ్యి కలపాలని చెప్పి ఈరోజు ఎగబాకితే, దానికి సంబంధించినటువంటి పాపం పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడితే, దాని మీద మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం నేను అనుకున్నా. ఈ పచ్చ మీడియాకి నిజంగా అంతకుముందు పిచ్చి ముదిరిందేమో, అంతకుముందు పైత్యం ఉండేది, ఆ పైత్యం కాస్త ముదిరి పిచ్చి ఎక్కిందేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి అవాకులు చవాకులు, జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడానికి వాళ్ళు వెనకెక్కినటువంటి అక్కసు, ఇంతమంది జనం ఎట్లా వచ్చారని చెప్పి చెప్తారు. ఇంతమంది జనం ఎలా వచ్చారంటే దానికి ఎవరు చెప్పాలా? దాని మీద ఎల్లో మీడియాలో ఒక విమర్శలు, దాని మీద ఒక డిబేట్. మన ఒక్కొక్క ఆయన ఆ జనం అక్కడి నుంచి తరలించారు, ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడుకి చేత అయితే జగన్ని తరలించుకోమని వస్తాను చంద్రబాబును చూడడానికి, చంద్రబాబు మొహాన్ని చూడడానికి, లోకేష్ను చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తూ వస్తారు, జనం తరలిస్తూ వస్తారు, అభిమానం ఉంటే వస్తారు, గుర్తుంచుకోండి. కాబట్టి మీకు అది తెలుసు. ఏమని చంద్రబాబు నాయుడు జనాన్ని చూస్తే, చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తే జనం చేదరించుకుంటారు, రారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడమే తప్పు. ఆ రాకుండా నియంత్రించాలని ఎక్కడికైనా వస్తే ఇక్కడ పర్యటనలు పెడితే మీరు నియంత్రిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకు హాజరవడానికి వెళ్తే దానికి సంబంధించి జనం తరలి వస్తే దాని మీద మీ కడుపు అంటే అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఎక్కడ లేనిటువంటిది. ఒక తోక పత్రిక అయితే రాసింది,
లోటస్ పాండ్లో జనం లేరు, వెలవలపోయాడని చెప్పి. ఒక పక్కేమో ఎయిర్పోర్ట్లో లోటస్ పాండ్లో జనం చూస్తే మళ్ళా దాని తర్వాత దాని గురించి మాట్లాడడం మానిపోయారు. ఇంకా టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలైనటువంటివన్నీ సంధించారు దాని మీద. ఈ జనం ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఏం చేస్తుంది పోలీసులు తప్పట్టేటువంటి పరిస్థితి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనవరాన్ని కూడా చెదరగొడుతున్నారో తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేయాలి కదా. మీరు చేయకుండా ఉన్నారంటే పోలీసులు అసమర్థత కదా. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానివ్వకూడదు, ఫిల్టర్ చేయాలి కదా, బ్యారికేడ్లు పెట్టాలి కదా, రోడ్లు తవ్వాలి కదా, ఏదో ఒక విధంగా ఆపాలి కదా అనేటువంటి ఆలోచన. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా తెరలు వస్తారు. ఆయన మన ఉంటే అభిమానం అది. మిమ్మల్ని చూస్తే మీ మొక్కలు ఒకరిని చూస్తే పెట్టబుద్ది, ఒకరిని చూస్తే కొట్టబుద్ది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పెట్టబుద్ది, మిమ్మల్ని చూస్తే కొట్టబుద్ది, మిమ్మల్ని చూస్తే జనం చేదరించుకుంటున్నారు, జనం వెళ్ళిపోతున్నారు. ఆ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోలేక, దాన్ని భరించలేక, ఆ నిజాన్ని మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరనటువంటి జనాదరణ ఉంది, అది మరింత పెరిగింది, ఇది వాస్తవము. ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యూరప్ పర్యటన వెళ్ళిన తర్వాత కోర్టుకు హాజరు కావాలనేటువంటి సూచన మేరకు నిన్న హాజరైతే ఒక ఆయన చెప్తున్నాడు, చూసే నేను 2 బిట్లు సోషల్ మీడియా, పోలీసులు ఏం చేస్తున్నారు ఇంతమంది జనం వస్తే అని చెప్పి అడుగుతున్నాడు. పోలీసులు ఏం చేస్తారు జనం వస్తే? పోలీసులు ఒక నాయకుడికి రక్షణ కల్పిస్తారు, అంతే తప్ప జనాన్ని ఎక్కడ నిలవరించారు. చంద్రబాబు నాయుడుకి రాలేదని చెప్పి అయ్యా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగితే జనం రారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడానికి లేదని చెప్పి పోలీసులు మాట్లాడారు. కాబట్టి ప్రజాదరణ ఉండడమే నేరం అన్నట్టుగా మీరు మాట్లాడడం. ఆ ఎల్లో మీడియా అయితే మరి శివాలెత్తింది, చిందులేసింది, పాపం వాళ్ళు వీరంగం. అసలు నిన్నంతా చూస్తే అనిపించింది నాకు. జగన్ గౌరవ వెళ్ళేటువంటి ఆ ఫ్లైట్ మీద కొంతమంది, ఆయన ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, ఏం వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఏమి ఇప్పుడు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోవటం లేదా, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదా, ఇంకొక ఆయన ఏమీ పదవి లేనటువంటి ఆయన 3వ ఆయన లోకేష్ వెళ్ళడం లేదా? మీరు పొద్దున్నే అమరావతిలో టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం వేరే ఊళ్ళో తిండి తింటారు, సాయంకాలం రాత్రి డిన్నర్కి హైదరాబాద్లో చేరుతుంటారు. కాబట్టి హెలికాప్టర్లో ప్రత్యేకంగా తప్ప 3 తిరుగుతుంటారు. ప్రభుత్వ సొమ్ము మామూలుగా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతుంటారు. ఆయన సొంత డబ్బు పెట్టుకొని అక్కడికి పోతే ఆ ఫ్లైట్ల గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన డిబేట్లో. అది కూడా తప్పే. సొంత ఫ్లైట్లో పోయినా తప్పే. మీలాగా మంది డబ్బుతో జలసాగరం లేదు కదా. మీరు 3 రకాలుగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం వేరు వేరు ప్రాంతాలకు పోయి అదేమంటే ఫ్లైట్లో నుంచి వీడియోలు, ఫ్లైట్లో నుంచి ఫోటోలు, ఫ్లైట్లో నుంచి షూటింగ్లు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఆయన సొంత డబ్బు పెట్టుకోకపోతే మీకు బాధ నాకు అర్థం కావడంలే.